2/2026 సోమవారము. రాశి చక్రము, గ్రహగతులు, దినఫలితములు. తదుపరి తులాలగ్నము. తులాలగ్నం వారికి లగ్నములోనే చంద్రుడు ఉండడం వలన సప్తమము వివాహస్థానము, కలత్ర స్థానము కాబట్టి కలత్ర యొక్క సుఖము, కలత్ర సంతోషము, కుటుంబ సౌఖ్యము, వ్యాపారంలో అభివృద్ధి, జూదంలో కూడా మంచి జూదము, లాటరీ మొదలగు వాటిలో కూడా మంచి అభివృద్ధి కనబడుతుంది. తదుపరి ఉదయం 11 వరకు ధనం గురించి, తల్లిదండ్రుల గురించి, దూర ప్రయాణాల గురించి ఆలోచన చేస్తారు. తదుపరి భార్య సహకారంతో సాయంత్రం 6 వరకు చేసేటువంటి వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మంచి అభివృద్ధి, ధనలాభము ఉంటుంది. బయట సంఘంలో మీకు గౌరవము లభిస్తుంది. మీ యొక్క సంఘంలో కానీ, బయట కానీ మీ పనులు విజయవంతంగా జరుగుతాయి. తదుపరి వృశ్చిక లగ్నము. వృశ్చిక లగ్నం వారికి ఈరోజు వ్యయంలో చంద్రుడు ఉండడం వలన ధనము ఖర్చు అవుతుంది. మంచి కార్యాలకు ఖర్చు చేస్తారు, మంచి కార్యక్రమాలు చేస్తారు. తదుపరి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు. తర్వాత ఉదయం 11 వరకు ప్రయాణాల గురించి ఆలోచన చేస్తారు, ప్రయాణాలకు ఖర్చు పెడతారు. ధనము గురించి సంపాదించడానికి ఆలోచనలు చేస్తారు. తల్లిదండ్రుల గురించి ఆలోచన చేసి తల్లిదండ్రులు కూడా ఖర్చు పెడతారు. తదుపరి ధనుర్లగ్నము. ధనుర్లగ్నమునకు 11వ ఇంట్లో చంద్రుడు ఉండటం వలన ఏకాదశ స్థానం కాబట్టి ధనుర్లగ్నం వారికి ధనము, ధనేతర లాభాలు, అనుకోని ఇతర వ్యక్తుల వల్ల కలవడము, మాట్లాడము, నీచార్జన, నీచ ఆలోచనలు, జూదము, లాటరీలు మొదలగు వక్ర మార్గంలో లేదా చెడ్డ మార్గంలో సంపాదించడం అనే ఆలోచనలు రావచ్చు. తదుపరి 9వ భావంలో గురువు, చంద్రుడు ఉండడం వల్ల 11:30 వరకు ధనము గురించి ఆలోచన చేస్తారు, ధనము సంపాదిస్తారు. తల్లిదండ్రుల ద్వారా కూడా మీకు ధనము లభిస్తుంది. తదుపరి సాయంత్రం 6 వరకు వ్యాపారము, మీరు చేసేటువంటి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, వ్యక్తిగత పనుల్లో కూడా అభివృద్ధి ఉంటుంది, సంఘంలో గౌరవము ఉంటుంది. తదుపరి మకర లగ్నము. మకర లగ్నమునకు దశమాధిపతి దశమంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యక్తిగత పనుల్లో కానీ ఈరోజు కొద్దిగా ఆటంకాలు ఉంటాయి. ఉదయం 11:30 వరకు మీరు అనుకున్నటువంటి పనులు జరుగుతాయి, ధనలాభము ఉంటుంది. తదుపరి ఉద్యోగం కొరకు శ్రమపడాల్సి వస్తుంది, బయట పనులకు కూడా శ్రమపడాల్సి వస్తుంది, సంతానం గురించి శ్రమపడాల్సి వస్తుంది. తదుపరి కుంభలగ్నము. కుంభలగ్నం వాళ్ళకి 9వ ఇంట్లో చంద్రుడు ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేస్తారు, దూర వ్యక్తులతో మాట్లాడతారు, తల్లిదండ్రులతో మాట్లాడతారు, తల్లిదండ్రుల గురించి ఖర్చు చేస్తారు. సోదర పుట్టింటి వారి గురించి మీ చిన్న ఆటంకాలు ఉండవచ్చు. ధైర్యం చేసే పనులలో నష్టము రావచ్చు. ఉదయం 11:30 వరకు ధనము సంపాదన గురించి ఆలోచన చేస్తారు. తదుపరి మీనలగ్నము. మీనలగ్నం వారికి అష్టమంలో చంద్రుడు ఉండడం వలన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి, ఆసుపత్రికి వెళ్ళాలి, డాక్టర్లు కలిస్తే మంచిది. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఇంట్లో బయట కష్టపడాల్సి వస్తుంది. ద్వితీయంలో కుజేంద్రుడు ఉండడం వల్ల కుటుంబ సంతోషము, మంచి వాక్పటిమ, ధనలాభము కూడా ఉంటుంది. ధనము పొదుపు చేసే అవకాశము ఉంది. మీరు కోరిన భోజనము, కోరిన టయానికి నిద్ర, కోరిన టయానికి భోజనము, మీరు అనుకున్నవి ఈరోజు జరగవచ్చు. ఓం శాంతి.